గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల పాప క్లీంకారాన్ని చూడాలనే ఆసక్తి మెగా అభిమానుల్లో నెలలుగా కొనసాగుతోంది. పాప పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ముఖం బయటకు రాకపోవడంతో దానిపై అనేక రకాల ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా ఈ విషయంపై ఉపాసన స్వయంగా స్పందించి అసలు కారణం వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ, ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా నన్ను, చరణ్ను చాలా బాధ పెట్టాయి. అందుకే మా పాపకు తన ప్రైవసీని, స్వేచ్ఛను కాపాడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు కూడా పాప ముఖానికి మాస్క్ వేయడం కొంచెం కష్టమే, కానీ అది అవసరమని భావిస్తున్నాం. మేము చేస్తున్నది సరైనదో కాదో తెలియదు, కానీ పాపను ప్రైవేట్ గా ఉంచడంపై నేను, చరణ్ ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పట్లో ఆమె ముఖాన్ని చూపించే ఉద్దేశం లేదు అని ఉపాసన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఉపాసన, చరణ్ దంపతులు తమ నిర్ణయంలో ఎంత కట్టుదిట్టంగా ఉన్నారో తేలిపోతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2011లో వివాహం చేసుకోగా 11 సంవత్సరాల తర్వాత 2023 జూన్ 20న వారికి పాప జన్మించింది. పుట్టినరోజు వేడుకలు, కుటుంబ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన క్లీంకారా ముఖాన్ని మాత్రం ఎప్పుడూ చూపించలేదు. అభిమానులు ఆమె ముఖం కనీసం తొలి పుట్టినరోజునైనా బయట పెడతారేమో అని అనుకున్నారు. కానీ ఉపాసన తాజా వ్యాఖ్యలతో ఆ ఆశలు కూడా ముగిసినట్టే కనిపిస్తోంది.